మీరు కూడా ఇంట్లో ఇలాంటి కేక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ మీకోసమే. విప్పింగ్ క్రీమ్‌తో కేక్‌ని కంప్లీట్‌గా ఫ్రాస్టింగ్ చేసుకున్నాక పైన ఇలా చాక్లెట్ వేయాలనుకుంటే జస్ట్ ఒక ప్లేట్ అండ్ కూర గిన్నెలుంటాయి కదండీ! వాటితో అయితే ఈజీగా వేసుకోవచ్చు. కేక్ సైజుని బట్టి బౌల్ సైజ్ కూడా మారుతుంది. అది కూడా నేను వీడియోలో చూపించాను కదా! రౌండ్ టైపు బౌల్ అయితే బెటరు. నెక్స్ట్ చాక్లెట్ గనాచే కేక్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇలా బౌల్ యూజ్ చేస్తే గనాచే వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ కార్డ్‌బోర్డ్ కూడా మనకి పేపర్ టైపే కదా! సో, అది కూడా ఎక్కువగా వెట్ అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనకి క్లీనింగ్ కూడా తగ్గుతుందనమాట. కింద కారుతున్న గనాచేని మళ్ళీ మనం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే దానిలో ఉన్న ఎక్స్ట్రా గనాచే అంతా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. చూడండి మనకి గనాచే పెద్దగా వేస్ట్ అవ్వలేదు కదా! కానీ అది రొటేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అది పడిపోతే మాత్రం నా పూచీ కాదు. చెప్పా కదా! బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న బౌల్‌ని తీసుకోండి. నెక్స్ట్ కింద రౌండ్ టేబుల్ కూడా బాగుండాలి. నేనైతే వుడెన్ టేబుల్ యూజ్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు. బట్ కేక్స్ కూడా యూజ్ అవుతుందని ఇదే వాడుతున్నా. టిప్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.